బ్రో, నువ్వు కూడా హైట్ పెరగాలనుకుంటున్నావా? అయితే వీడియో ఎండ్ వరకు చూడు. తక్కువగా ఉన్న వాళ్ళు రోజు ఎంత బాధపడతారో నాకు తెలుసు. దానికి ఇంకా పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేది. ఈ రోజు పొద్దున్న అప్లోడ్ చేసిన వీడియోలో చాలా మంది హైట్ ఎక్సర్సైజ్ చేయన్నా అని కామెంట్ చేశారు కదా. ఇన్ దిస్ వీడియో ఓన్లీ వాళ్ళ కోసమే చేద్దాం. ఇది సెకండ్ వేరియేషన్. దగ్గర ఏమున్నా సరే దాన్ని పట్టుకొని 10 మినిట్స్ అలాడండి. ఇది హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి థర్డ్ వేరియేషన్ ఆఫ్ ద బెస్ట్ వేరియేషన్. ఫోర్త్ వేరియేషన్ స్టాండింగ్ టచ్ టు బ్యాక్ స్ట్రెచింగ్. స్లోగా చేతులు మీదకి పెట్టి కొంచెం నడుము బెండ్ చేసి మీ కాళ్ళు టచ్ చేయండి, సరిపోతుంది. ఫిఫ్త్ వేరియేషన్ స్టాండింగ్ జంపింగ్. ఈ ఒక్క వేరియేషన్ వల్ల బాడీలో మాత్రం యాక్టివ్నెస్ వస్తుంది. సిక్స్త్ వేరియేషన్ హ్యాండ్ రేస్ జంపింగ్. ఇది అందరికీ తెలుసు, ఎందుకంటే స్కూల్ డేస్ లో లాస్ట్ పీరియడ్ లో పీటీ సార్ ఇది మాత్రమే చెప్పేవాళ్ళు కాబట్టి. సెవెంత్ వేరియేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని వల్ల లెగ్ మాత్రమే కాదు, టోటల్ స్టమక్ అండ్ ఆల్ పార్ట్స్ కూడా ఇంక్రీజ్ అయితే దీన్ని మాత్రం ఎవరు స్కిప్ చేయకండి. ఇంకా ఇది మన ఎయిత్ వేరియేషన్ లెగ్ రేస్ స్టాండింగ్ స్క్వాట్. అయితే ఫ్యాట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ వేరియేషన్ చాలా యూజ్ అవుతుంది. ఎక్స్పెషల్లీ వాళ్ళు మాత్రం తప్పక చేయండి. ఇది మన నైన్త్ వేరియేషన్. దీని పేరే సీటెడ్ టాయిట్ టచ్. నాకు పొట్ట వచ్చేస్తుంది, ఏం చేయాలని ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేశారు. మీకోసమే ఈ ఎక్సర్సైజ్. దీని వల్ల హైట్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. 10th వేరియేషన్ లెగ్ రేజింగ్ ఫ్రంట్ ఆఫ్ ఫేస్. బాడీ బ్యాలెన్స్ కోసం మీ హ్యాండ్స్ కింద పెట్టి నేను చేసినట్టు స్లోగా లెగ్స్ ని రైజ్ చేయండి. పొట్ట తగ్గుతుంది, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, హైట్ ఇంక్రీజ్ అవుతాం. 11th అండ్ లాస్ట్ వేరియేషన్ జంపింగ్. పొద్దున్న కామెంట్ చేశారు, ఛాలెంజ్ గా తీసుకుని ఈవినింగ్ దానికి వీడియో చేసి ఇక్కడ నుంచి మన కంటెంట్ చాలా స్పీడ్ గా ఉంటుంది. లేట్ చేయకుండా మన అకౌంట్ ని ఫాలో కొట్టేసాము. బిగినర్ కి చెప్తున్నా, ఇంకా స్టార్ట్ చేయ కోసం నేనున్నా. మన కంటెంట్ నచ్చితే నెక్స్ట్ మనం ఏ వీడియో రికార్డ్ చేద్దామో చెప్పమా.